అందరికీ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ రెడ్డప్ప బాబు జగజ్జీవరావు పార్క్ వద్ద డాక్టర్ పిసి రాయల్ ఉచిత వైద్యం శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ రెడ్డప్ప మాట్లాడుతూ వైద్యుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జ్ఞాపకార్థం నిర్వహించడం జరుగుతుందని, సమాజానికి వైద్యులు మరియు వైద్య నిపుణుల సేవలను గౌరవించడం మరియు గుర్తించడం కోసం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారని, ఈ సంవత్సరం థీమ్ హీలింగ్ హ్యాండ్స్ కేరింగ్ హార్ట్ అని తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో మన జీవితాల్లో వెలుగులు నింపడానికి వైద్యులు మరియు వైద్య సిబ్బంది చేసిన సేవలను మరియు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పేషెంట్లకు వైద్య సేవలను అందించారని, ఈ కార్యక్రమంలో డాక్టర్లు మరియు బాబు జగజ్జీవన్ రావు వాకర్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. హలో హలో మైక్ 73 హలో 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 మైక్ 73 చెక్ చెక్ హలో 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 ఏం ప్రాబ్లం సార్ ఇది 185 కదా 130 200 లోపల ఉంటే చెప్పేసారు ఆవిడ చెప్పింది ఈ వయసు అంటే అంతే సార్ తాగినారు అదే అది జ్యూస్ ఆడ తాగింటారు తాగలా రాత్రి జ్యూస్ తాగినాడు వద్దు సార్ హలో హలో మైక్ 73 హలో 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 మీరు హలో హలో మైక్ 73 హలో 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 భారతదేశ ప్రజలందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు డాక్టర్ బిసి రాయ్, డాక్టర్ బిధాన్ చందన్ రాయ్ ఆయన పుట్టినరోజు మరియు మరణించిన రోజు ఇదే రోజు. ఆయన జ్ఞాపకార్థం మన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ప్రభుత్వం ప్రకటించింది. భారతరత్న డాక్టర్ బిసి రాయ్ గారు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ డాక్టర్గా సీఎంగా ఉన్నా సరే ఒక డాక్టర్గా సేవలు అందిస్తూ ఆయన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసినారు. డాక్టర్లకు ఫ్రీగా ఉచితంగా సేవ చేసి డాక్టర్స్ దినోత్సవాన్ని ఆయన యొక్క పుట్టినరోజును పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఈరోజు చూస్తే మన భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లోన, అన్ని పట్టణాల్లోన, అన్ని గ్రామాల్లోన డాక్టర్స్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరాలు మరియు డాక్టర్స్ను సన్మానం చేయటం, ప్రజలను సేవ చేయటం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా డాక్టర్లని ఒక దేవుడు తర్వాత దేవుడిగా చూసి దాడులు దౌర్జన్యాలు చేయకుండా ప్రేమ అభిమానంతో చూస్తే, అలాగే డాక్టర్లు కూడా ప్రతి ఒక్కరూ పేషెంట్స్ని బాగు చేయాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు మంచిగా కావాలి, వాళ్ళ ఆశీర్వాదాలే మాకు ఇచ్చేటటువంటి అన్ని రకాల ఇది అని మేము భావిస్తాము. అంతేగాని ధనము ధాన్యము ఇవి ముఖ్యం కాదు. మనకు మంచి పేరు, మంచితనము, గౌరవము, మర్యాద ఇట్లాంటివే ముఖ్యం. కాబట్టి వాటిని సమాజంలో ఎక్కువ చేసి సమాజ అభివృద్ధికి కన్నా మనం పాటుపడినట్టయితే ఆటోమేటిక్గా మనం సమాజాన్ని స్థాపిస్తూ డాక్టర్స్ డే సందర్భంగా ప్రజలందరికీ నేను ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ అనండి. నా పేరు డాక్టర్ హర్షిత, నేను జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, ఫ్యామిలీ ట్రీ క్లినిక్స్ తిరుపతి. సో ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ జగజీవన్ రావు పార్క్లో మేము సార్ రెడ్డప్ప సార్ ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తున్నాం క్యాంప్. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి నాకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఇలా ప్రజలకు సేవ చేయడం ఈ డాక్టర్స్ డే నాడు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. డాక్టర్స్ డే సందర్భంగా కావేరీ హాస్పిటల్స్ వారు నిర్వహించినటువంటి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కావేరీ హాస్పిటల్స్ వారు మా కోరిక మేరకు వచ్చి మా ఈ గ్రౌండ్లో బాబు జగజీవన్ వాకర్స్ ప్రెసిడెంట్గా నేను చాలా గర్విస్తున్నాను. మంచి కార్యక్రమం పెట్టారు. అలాగే శ్రీజ కంపెనీ వారు ఉచిత మజ్జిగ, పెరుగు, బటర్ మిల్క్ అన్నీ సప్లై చేశారు వాకర్స్కి, పేషెంట్స్కి, అందరికీ. వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. డాక్టర్ రెడ్డప్ప గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు చాలా గర్వకారణంగా ఉందండి. ఇలాగే ప్రతిసారి మీరందరూ మాకందరికీ ఇలాగే సపోర్ట్ చేయాలని మరీ కోరుచున్నానండి. జై హింద్.